జరిగిపోయిందో. అయ్యో దేవుడా. మా తాతని కొట్టి పడేశారు మావయ్య. అయ్యా వీరభద్ర, ఇంకా నీ మనసు కలగలేదా? మా రక్తం చిందుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా? మమ్మల్ని ఆదుకో వీరభద్ర, మమ్మల్ని ఆదుకోవయ్యా. ఊరికి ఊపిరొచ్చింది. చెప్పు ఎవరు చెప్పరా? నువ్వెవరు? మీరెందుకోసం ఇక్కడికొచ్చారో నాకు బాగా తెలుసు. ఇది నీ ఊరు కాదు, నీ సమస్య కాదు. కానీ నువ్వు నా ప్రాణాలు కాపాడావు. అనవసరంగా నీ వాళ్ళని బలి చేసుకోకు. బతికిపో. వాళ్ళ మీద ఓ చిన్న పెట్టి కేసు కూడా ఫైల్ అవ్వకూడదు. గుర్తుపెట్టుకో, వీళ్ళొక్క తప్పు చేసిన నోబడీ కెన్ సేవ్ దెమ్. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నువ్వే తోడు. దానికి నేను సర్ది చెప్పుకుంటాను. వాడిని లేపేయండి రా. సుల్తాన్ మనం తక్కువ అంచనా వేశాం. ఒకరిని పట్టుకుని చితకబాదాడు. అబ్బా పగిలిపోయింది. దానికి ఏం గుండె ధైర్యం రా. నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. సుల్తాన్ ఎదిరించే దమ్ము ఎవరికీ లేదు. అవునన్నా, డబ్బులు. కాశీ ఫోకస్ మొత్తం సుల్తాన్ మీదకి వెళ్ళింది. ఏదోటి చేసి నీ వైపు తిప్పుకో. సిటీ మన కంట్రోల్లోనే. పట్టించుకోకుండా వెళ్తుంది. తను గమనించినట్లేదు. ఏదో పనిలో ఉందిగా. ఇప్పుడు హ్యాపీగా వాటేసుకుంటుంది చూడు. అన్న కూర ఏమంటారా? వద్దమ్మా. XYZ. ఏమన్నా? ఏంటి మళ్ళీ కోపం కలుగుస్తుంది? ఏంటి రొమ్మిర్చుకొని ఉంచున్నావు? చూడలేదించు. కూలింగ్ గ్లాస్. ఏంటిలా గాలి తీసింది? ఓ ఏమండి, ఎంతమందిని మీకోసం కొట్టాను. XYZ చెప్పకపోయినా పర్లేదు, అట్లీస్ట్ ఒక థ్యాంక్స్ అయినా. అందుకేగా కోడి కూర పెడుతోంది. మెక్కి దొప్పే. పోవే. ఏమన్నా? పోతాను, మెక్కుతానన్నా. 100 మందిని మేనేజ్ చేస్తున్నాను, ఇది చూపులతోనే చంపేస్తుంది. గుడ్ల గుబ్బ. సుల్తాన్ ఫోన్. హలో బాబు, నేను లాయర్ని మాట్లాడుతున్నా. సార్ చెప్పండి సార్. న్యూస్ చూసావా? ఇక్కడ అంతా కుక్కల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తున్నారు. ఒకటే రక్తపాతం. ఈ సంఘటన మీద కమిషనర్ ఇలా స్పందించారు. This encounter was not a planned action, just self-defense.
ఎనీవేస్ వైజాగ్ షుడ్ బి క్రైమ్ ఫ్రీ. ఇది కేవలం ఆరంభం. ఆపరేషన్ పూర్తయినట్టుకి వైజాగ్ లో రౌడీజం అనే మాటే ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడికి రాకుండా జాగ్రత్త పడు. కేర్ఫుల్ బాబు. సరే సార్. సరే, మేము సాయంత్రం మా ఊరికి బయలుదేరతాం. అవును, అలాగే. సరే. జాగ్రత్తగా వెళ్ళండి. రేయ్, సాయంత్రం అందరూ ఊరెళ్ళిపోతున్నాం. ట్రైన్ ఆగినా సరే ఎవరికి మళ్ళీ భోజనాలు పెట్టించను. ఇక్కడే డబుల్ కోట మెక్కేయండి. అర్థమైందా? ఏంటి సుల్తాన్, ఆలోచించకుండా ఫోన్ చేయండి. ఇదిగో బాబు వచ్చి పట్టించు. ఏమయ్యా, మీరంతా ఒకటే కుటుంబం ఒకటిగా? నిజమా? అవును. భోజనాలకే బోలెడంత ఖర్చు అవుతుందేమో. రోజుకు 10 కిలోల బియ్యం మాయమైపోతాయి. ఏంటయ్యా నువ్వు? తినే పువ్వు కూడా లెక్క కడితే ఎలా చెప్పు? మా దగ్గరే గనక మీలాంటి వాళ్ళు 100 మంది ఉంటే చాలు. మేం ప్రతి రోజు 10 ఊళ్ళకు బువ్వ పెట్టగలం తెలుసా? ఎలా పెట్టగలరు? వీళ్ళందరినీ ఏకోజావనే పొలంలోకి దింపి ఒక పక్కనేమో 10 ఎకరాల్లో వంకాయ, బెండకాయ, టమాటా కూరగాయల్ని, ఇంకో పక్కన అరటి తోటని, వీటితో పాటు మిగిలిన భూమిలో వరిని పండిస్తే దిమ్మ తిరిగిపోతుంది. వీళ్ళతోనా జరిగే పని నా తాత? వీళ్ళు వ్యవసాయం రాదు. అరే ఏంటి బాబు అలా అంటావు? సాఫ్ట్వేర్ కుర్రోళ్లే వ్యవసాయం చేయగలేంది, వీళ్ళు చేయలేరా? మీ తాత ముత్తాతలు వ్యవసాయం చేయలేదా ఏంటి? వ్యవసాయం మీ రక్తంలోనే ఉంది బాబు. విత్తనాలు ఎవరు జల్లినా మొలకెత్తుతాయి. మాట్లాడడానికి వైజాగ్ వెళ్లి వీళ్ళ నాన్నగారిని కలిసినప్పుడు మేము రైతులం అని చెప్పగానే ఒక్క పైసా కూడా ఆశించలేదు. నాకు పిడికెడు ధాన్యం ఇవ్వడని చెప్పారంతే. అది ఆయన గొప్పతనం. మనం రైతులం, పిడికెడు ధాన్యం ఏంటి, పండే పంటలో ప్రతి సంవత్సరం సగభాగం ఇచ్చేద్దాం. ఏం బాబు, ఇప్పుడు నీకు సంతోషమేగా? మీరు ఈ రోజే వైజాగ్ వెళ్తున్నారని మీ వాళ్ళు చెప్పారు. వెళ్లే ముందు ఇంకేం కావాలన్నా అడిగి మరీ తీసుకెళ్ళొచ్చు. బస్సు ఇదే మంచి టైము. వెళ్ళి పిల్లలు అడిగేసి వెళ్ళు. పో. అడుగుతాడు. ఊరు పెద్దలకి, ఇక్కడున్న అందరికీ నమస్కారం. గొడవలు కొట్లాట్లాంటివి మా నాన్నగారు చేసినప్పుడైనా, మా అన్నలు చేసినప్పుడైనా నాకెప్పుడు నచ్చలేదు. కానీ ఇప్పుడు నాకు ఒకటి బాగా అర్థమైంది. కత్తితో చెట్టు నరిగితేనే తప్పు, ముళ్ళు నరగడం తప్పు కాదు. కొన్నేళ్ల క్రితం విజ్ఞానం ఎదగాలి, వ్యవసాయం ఎదగాలని మాట్లాడేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ ఊరికి వచ్చాక అర్థమైంది, విజ్ఞానం బాగా ఎదిగింది, వ్యవసాయమే వెనకబడిపోయింది. దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. అంతెందుకు నేనే డబ్బు ఉంటే సరిపోతుంది, ఆ డబ్బుతో తిన్నైనా నీళ్ళైనా కొనుక్కోవచ్చుని అనుకునేవాడిని. కానీ ఇప్పుడు నా ఆలోచన అది కాదు. ఆ కొండ మీద ఎక్కి చూస్తే ఈ ఊరు పచ్చగా కలకల్లాడాలి. ఇక్కడ పండించే ధాన్యంతోనే నా పెళ్లి భోజనం పెట్టాలి. అది పండించేవాడిని నేనే కావాలి. మీకు అర్థం కాలా? సరే, మీకు అర్థమయ్యేలాగే చెప్తాను. నేను, నా అన్నలు ఒక 5 నెలలు ఈ ఊళ్ళోనే ఉండి మీ అందరితో కలిసి వ్యవసాయం చేద్దామని నిర్ణయించుకున్నాను. వ్యవసాయమా? బైక్లో ఏమంటున్నారు మైకిల్? వ్యవసాయం చెయ్యాలంట. సంతోషమేగా? ఏంటి బాబు ఇది? వ్యవసాయం అంటే మాకేమీ చులకన కాదండి, దిగితే మేమో చేస్తాం. అందుకని మమ్మల్ని మీ పిల్లలే అనుకుని వ్యవసాయం చేయడానికి మాకు ఎంతో కొంత భూమి ఇస్తే సరిపోతుంది, అంతే. ఊళ్ళో ఆడవాళ్ళు ఉన్నారు,
పైగా పెళ్లిడికి వచ్చిన పిల్లలున్నారు. ఈ రౌడీ విధవల్ని ఊళ్ళోనే ఉండనిస్తే మనం ఎలా ప్రశాంతంగా బతకగలం? వాళ్ళు నీకన్నా మంచోళ్ళయ్యా. వాళ్ళు ప్రాణాలకు తెగించి మనల్ని కాపాడడానికి వస్తే అంతలోనే అది చేస్తారు ఇది చేస్తారంటే ఏంటయ్యా అర్థం? ఇలాగే మునుపొకడొచ్చి మన పొలాలు రాసిమ్మన్నాడు. 4 ఏళ్లు కుక్కల్లా హీనంగా బతికాం. వీళ్ళని చూస్తే దున్నపోతుల్లా బలిసి వందల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళని ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంటే ఈ ఊరే నాశనం అయిపోతుంది. నాకెందుకో వాళ్ళు మన ఊళ్ళో ఉండడమే మంచిదనిపిస్తుంది. నీకే వంటరాడువి, ఇంట్లో ఆడాలుంటే తెలుసుద్ది సమస్య ఏంటనేది. తాత చెప్పిందే కరెక్ట్. వాళ్ళిప్పుడు మన ఊళ్ళో ఉండడం మనందరికీ మంచిది. ఊరుకోమ్మా, చివరికి ఆడవాళ్ళు కూడా పంచాయతీలో సలహాలు ఇచ్చేవాళ్లే. పెద్దయ్యా, జయేంద్ర ఇంకా చచ్చిపోలేదు. చావు దెబ్బ తిని వెళ్ళాడంతే. రేయ్, ఆడి తిరిగొచ్చాడంటే మనుషులు పెట్టి కొట్టిస్తారా అని ఊరు మొత్తం తగలబెట్టడం ఖాయం. అవునే. ఇలా చూడండి, ఇప్పుడు మన సమస్య వీళ్ళు కాదు. సమస్య ఏంటంటే ఇంకో 6 నెలల్లో వ్యవసాయం చేసి మన పొలాల్ని కాపాడుకోవాలి. ఇది బీడు భూమి కాదు, వ్యవసాయ భూమి అని నిరూపించాలి. అందుకోసం వాళ్ళు మన ఊళ్ళోనే ఉండాలి. ఆ అమ్మాయి కరెక్ట్ పాయింటే మాట్లాడుతోంది. ఇది జరిగే పని కాదులే. పొలాల కోసం మానాన్ని తాగట్టు పెట్టాలా? చెప్పండి. ఏయ్ ఊరుకోవయ్యా, మనకు వేరే దారి లేదు. మా అమ్మాయి చెప్పింది నిజమే. అవన్నీ అలా ఉంచండి. ఇంతకీ పొలం ఎవరిస్తారు? ఏం మాట్లాడరే? చెప్పండి, పొలం ఎవరెత్తారు? నా దగ్గర 1 ఎకరం ఉంది, నేనిస్తా వాళ్ళకి. ఏంటి 1 ఎకరమా? దాంతో ఏం చేయాలని? నాకు 8 ఎకరాలుంది, వాళ్ళకి నేను ఇస్తాను.